హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. తల్లి ప్రేమ ఎంత మాధుర్యమైనదో ఆ రుచి చూసేటువంటి తన కుమారుడు బ్రిటన్లో ఒక స్తూపాన్ని నిర్మించాడు. గ్రేట్ బ్రిటన్లో చాలా కాలం క్రితం ఒక స్తూపాన్ని ఉండేది. అక్కడ ప్రజలు ఆ స్తూపాన్ని తల్లి ప్రేమకు చిహ్నంగా భావించేవారు. దీని గురించి ఒక అద్భుతమైనటువంటి యథార్థమైన సంఘటన ఇంగ్లాండ్ దేశంలో జరిగింది. తల్లి ప్రేమ ఎంతటి త్యాగమైనా చేస్తుంది, దేన్నైనా ఇస్తుందని చెప్పే ఒక యథార్థమైన సంఘటన మీకు వివరిస్తున్నాను. మొదటి ప్రపంచ యుద్ధానికి కొంతకాలం ముందు గ్రేట్ బ్రిటన్లో ఒక రాజు వంశస్థిరాలు ఆమె సౌత్ వేల్స్ కొండల మధ్య, మంచు కొండల మధ్య ఆమె ప్రయాణం చేస్తూ ఉండగా సడన్గా మంచు తుఫాను వచ్చింది. ఆ మంచు తుఫాను వల్ల చాలామంది చనిపోయారు. ఈ రాజు వంశస్థిరాలు కూడా చనిపోయింది. ఆ తర్వాత ఆ సైనికులు వచ్చి ఆమె కోసం గాలిస్తూ ఉండగా ఆమె కోసం వెతికితే ఆ మంచు అడుగున ఆమె కప్పబడి ఉంది, మంచు కప్పుతో కప్పబడి ఉంది. ఆ మంచును తొలగించి ఆమెను తీద్దామనే వారికి వాళ్ళు ఆ దృశ్యాన్ని చూసి ఆ సైనికులు ఆశ్చర్యపోయారు. ఏంటి ఆ దృశ్యం అంటే, తన శరీరం మీద బట్టలు లేవు, నూలు పోగు కూడా లేవు. అసలు ఏంటి ఇలాగని ఆశ్చర్యపోయారు సైనికులు. ఆమెను తీస్తూ ఉండగా ఒక దృశ్యం కనిపించింది. ఏంటంటే, ఒక పసిపిల్లవాడు ఆ బట్టలతో చుట్టుబడి తన కవిగిట్లో పెట్టుకుని, ఆ వెచ్చదనాన్ని పెట్టుకుని తన ఒడిలో పెట్టుకుని ఆమె ఆ మంచు తుఫాన్లో చనిపోయింది. ఆ మంచు, ఆ చల్లదనం నుండి ఆ పసిబిడ్డని కాపాడింది ఆ తల్లి. అయితే ఆ తల్లి ఆ మంచు గడ్డ కట్టుకుని చనిపోయింది, కానీ ఆ పసిబిడ్డ బ్రతికాడు. ఆయన పెరిగి పెద్దవాడై ఆయన గ్రేట్ బ్రిటన్ దేశానికి అతడు ప్రధానమంత్రిగా అయ్యాడు. 1916 సంవత్సరం నుండి 21 సంవత్సరాల వరకు, 21 వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన పేరే డేవిడ్ జార్జ్. అతను ఆ తల్లి నన్ను తను ప్రాణం పెట్టి తాను దిగంబరైపోయి నాకు బట్టలు కప్పి నన్ను బ్రతికించిందని ఆ తల్లి ప్రేమను ప్రపంచమంతా కూడా, ఆ దేశ ప్రజలందరూ కూడా తెలుసుకునేటట్లుగా ఆయన తల్లి ప్రేమకు చూసినగా అతడు ఆ స్తూపాన్ని కట్టించాడు. అది బ్రిటిష్ ప్రజలకు గర్వకారణంగా ఉంటుంది. ఆ తల్లి చేసిన త్యాగం, ఆ తల్లి చూపిన ప్రేమ, ఆ దేశ ప్రజలందరూ కూడా ఆ స్తూపాన్ని చూసి అప్పుడు తల్లి ఎంతటి త్యాగమైనా చేస్తుంది, ఎంతటి ధైర్యాన్ని ఇస్తుందని చెప్పే ఆ స్తూపాన్ని చూస్తే వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ తల్లి ప్రేమతో పోల్చాడు.
యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 15వ వచనం, తల్లి స్త్రీ తన బిడ్డను కరుణింపకుండా ఉండునా అన్నాడు. స్త్రీ తన బిడ్డను కరుణింపకుండా ఉండునా? వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను అని ప్రభు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అసలు స్త్రీయే తన బిడ్డను మరవదు. తన బిడ్డ కోసం ఎంతటి త్యాగమైనా చేస్తుంది తల్లి. కానీ తల్లికి మించిన ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించాడు. ఆయన తన వస్త్రములన్నిటిని కూడా తీసి ఆయన మనకు కప్పాడు. మన పాపమనే వస్త్రం ధరించుకున్నాడు. యేసు ప్రభు వారు సిలువలో మన కోసం నలగొట్టబడ్డాడు, మరణించాడు, తన వస్త్రాలు తీసివేశాడు. ఈ రోజున ఆయన దిగంబరిగా అయ్యి మనలను ఈరోజు పరిశుద్ధులుగా మార్చాడు. అందుకని యోహాను 3:16 రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచి వాడు నశింపక తన కుమారుని అనుగ్రహించాడు. ఈరోజు యేసు ప్రభు కూడా మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించాడు. ఈరోజున తల్లి ప్రేమ కంటే మించిన ఆ దేవుని ప్రేమ ఈరోజు మనను పరిశుద్ధులుగా మార్చింది. అందుకనే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ తల్లి తన బిడ్డని కాపాడుకోవటం కోసం తన ఒంటి మీద ఉన్న వస్త్రాలు తీసి తన బిడ్డకు చుట్టి తన కౌగిట్లో పెట్టుకుని ఆ కుమారుడికి వెచ్చదనాన్ని ఇచ్చి ఆ తల్లి చనిపోయింది. ఈరోజు ఆ తల్లిని గురించి ఒక స్తూపాన్ని కట్టి తన ప్రజలందరికీ తన తల్లి ప్రేమను తెలియపరిచాడు. ఈ డేవిడ్ జార్జ్ అనే ఈ యవనస్తుడు, అతడు ఒక గొప్పవాడిగా మారిపోయాడు. ఈరోజు నేను రక్షించిన దేవుని గురించి నువ్వు ఎంతమందికి తెలియపరుస్తున్నావు? నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని గురించి నువ్వు ఎంతగా ప్రభు కొరకు బ్రతుకుతున్నావు? ఈరోజు తల్లైన మరుస్తుందేమో కానీ ఆ దేవుడు నిన్ను మానవడు. ఆ దేవుని ప్రేమ నువ్వు తెలుసుకుంటే నిన్ను కూడా ఆ దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఆయన ప్రేమించిన వారి కొరకు మేలు కలుగుటకై సమస్తమున సమకూడి జరుగుతాయి. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ తల్లి ఆ బిడ్డను ప్రేమించింది. ఆ బిడ్డ బ్రతికాడు, పెరిగి పెద్దవాడయ్యాడు, గొప్ప గ్రేట్ ప్రైమ్ మినిస్టర్గా మారినట్టుగా ఆ దేవుణ్ణి ప్రేమించు. ఆ దేవుని ప్రేమ నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నడిపిస్తుంది. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ దేవుని గురించి నువ్వు అనేక మందికి సాక్ష్యం చెప్పేదానిగా చెప్పేవాడిగా ఉంటాడు. ఈరోజే ఆ దేవుని ప్రేమను నీ హృదయంలోకి చేర్చుకుని ఆ దేవుని కొరకు ప్రార్థన చేయి. మరణములో నుండి నీ జీవితాన్ని తప్పించి ఈరోజు నీ జీవితంలో మనుషులందరి ఎదుట ఆ యొక్క యవనస్తుని ఏ విధంగా ఆ తల్లి ఒక ఉన్నత స్థానంలో పెట్టడానికి కారకురాలైందో ఆ దేవుడు కూడా నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించబోతున్నాడు. ఆ దేవుని ప్రేమను మరవద్దు. ఆ దేవుని ప్రేమను నువ్వు ధరించుకో. ఆ బైబిల్ రాయబడింది, తను ప్రేమించే వారిని ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును జరిగిస్తాడు. నీ జీవితంలో కూడా సమస్తమును ఆ దేవుడు జరిగించి ఈరోజు అనేకులకు నిన్ను సాక్షిగా నిలబెట్టునుగాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం విన్న నీ బిడ్డలందరి జీవితంలో ఆ తల్లి ప్రేమ వల్ల బిడ్డ ఎలా బ్రతికాడో ఈరోజు యేసయ్య ప్రేమ వల్ల మేము బ్రతికించబడ్డాం.
మా పాపాలు క్షమించావు ప్రభా. నీ ప్రేమ ద్వారా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించి దీవించమని యేసు నామమున తండ్రి. ఆమేన్.